హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మళ్ళీ ఒక అప్డేట్తో రావడం జరిగింది. సాటర్డే ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో మనం క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. మన నాగమామ ఎవరెవరికి క్లాస్ పీకాడు, ఎవరెవరిని పొగిడాడు, ఎవరికి సెల్యూట్ కొట్టాడు అనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా బిగ్ బాస్ మామ 2 ఎలిమినేషన్ చేద్దామా, సింగిల్ ఎలిమినేషన్ చేద్దామా అనే కన్ఫ్యూజ్లో ఉన్నాడు. ఇప్పటివరకు అయితే 2 ఏవీలు అయితే రెడీ చేసి పెట్టారు. 2 బజ్ ఇంటర్వ్యూలు కూడా రెడీ చేసి అయితే పెట్టడం జరిగింది. ఆ 2 ఎవరు అనేది ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. అంతకన్నా ముందు బిగ్ బాస్ 9 టైటిల్ విన్నరు కళ్యాణ్ పడాల్ అవుతాడా, లేకపోతే తనూజ్ అవుతుందా, లేకపోతే ఇమాన్యుల్ అవుతారా, వీళ్ళు ముగ్గురులో ఎవరైతారు అనేది కింద కామెంట్ పెట్టి నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ అయితే అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకు ఫుల్ క్లారిటీ కావాలి, వీడు ఏం చెప్తున్నా మొత్తం తెలవాలంటే జస్ట్ నా 5 మినిట్స్ వీడియో చూడడం వల్ల నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకైతే ఒక ఫుల్ క్లారిటీ అయితే రావడం అయితే జరుగుతుంది. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. బిగ్ బాస్ హౌస్లో ఈరోజు సాటర్డే ఎపిసోడ్ చాలా కూల్గా ఉండబోతుంది. నాగమామ చాలా కూల్గా డీల్ చేయబోతున్నారు. ఎవరు దయచేసి హై ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోకండి. ఎందుకంటే సంజన గారి ఇష్యూ, బర్ని గారి ఇష్యూ, రీతు చౌదరి ఇష్యూ, ఇవన్నీ ఇష్యూలో నాగమామ చాలా కూల్గా డీల్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా కళ్యాణ్ పడాలకు మళ్ళొకసారి నాగమామ సెల్యూట్ కొట్టడం జరిగింది. ఎందుకంటే కళ్యాణ్ టికెట్ ఫినాలే విన్నర్ అవ్వడము, అలాగే ఫస్ట్ నుంచి కంటెండర్ అవ్వడము, కంటెండర్ నుంచి టికెట్ ఫినాలే విన్నర్ అయ్యాడు కదా, ఆ మొత్తం ప్రాసెస్లో తను పడిన కష్టానికి నాగమామ సెల్యూట్ అయితే చేయడం అయితే జరిగింది. అదేవిధంగా కళ్యాణ్ పడాలకు ఫస్ట్ నుంచి ఆ వీక్ మొత్తం హెల్ప్ చేస్తున్నటువంటి తనుజ గారిని కూడా నాగార్జున గారు మెచ్చుకోవడం జరిగింది. ఎందుకంటే తనుజ నిన్న ఒకే ఎపిసోడ్లో ముగ్గురికి హెల్ప్ చేసింది. బర్ని గారికి స్టాండ్ తీసుకుంది, కళ్యాణ్ పడాలకు హెల్ప్ చేసింది. అదేవిధంగా రీతు చౌదరి కూడా హెల్ప్ చేయడం అయితే జరిగింది. ఒకే ఎపిసోడ్లో ముగ్గురు కోసము స్టాండ్ తీసుకోవడము అది చాలా బాగా నచ్చి నాగార్జున గారు మెచ్చుకోవడం అయితే జరిగింది. అదేవిధంగా ఇమాన్యుల్ని మెచ్చుకోవడం జరిగింది. సో కష్టపడి ఓడిపోయాడు కదా ఇమాన్యుల్ని, సుమన్ గారిని. సో బిగ్ బాస్ అవుతున్న అందరు కంటెస్టెంట్లని మెచ్చుకోవడం అయితే జరిగింది. ముఖ్యంగా డిమాండ్ పవన్ గురించి కూడా ఆ బిస్కెట్ టాస్క్లో ఆడాడు కదా, దాని గురించి చెప్పడం జరిగింది. ఒక సెటైర్ కూడా వేయడం జరిగింది. సో నువ్వు బిగ్ బాస్ టికెట్ ఫినాలే విన్నర్ అవుతా అన్నావు, కాలేవు కదా అని చెప్పి ఒక సెటైర్ కూడా వేయడం అయితే జరిగింది. ఎందుకంటే చాలా అప్డేట్స్ అయితే మనకు రావడం జరిగింది. అదేవిధంగా కళ్యాణ్ పడాల ఒక ఫ్యాన్ కళ్యాణ్ పడాలతో మాట్లాడాలని చెప్పి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో అది ఎపిసోడ్లో పెడతారా కట్ చేస్తారా మనకు తెలియదు. ఎందుకంటే ఎపిసోడ్లో షూట్ అయితే చాలా చేస్తారు. అంటే 2 అవర్స్ టెలికాస్ట్ చేయాలంటే ఒక 2.5 అవర్స్ షూట్ చేస్తారు, అక్కడ 30 మినిట్స్ కట్ చేస్తారు. అంటే వాళ్ళకి ఏ ఎపిసోడ్లో ఉంచాలి, ఎవరికి ఎలివేషన్ వేయాలి, ఎవరిని తగ్గించాలి అని చెప్పి మొత్తం బిగ్ బాస్ని ఫస్ట్ ఆలోచించి కొన్ని ఎడిట్స్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ప్రతి వారం కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ అయితే ఎపిసోడ్కి అయితే వస్తున్నారు, ప్రతి వారం మాట్లాడుతున్నారు. సో ఈ వారం కూడా కళ్యాణ్ పడాల గురించి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడారని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో అది ఎపిసోడ్లో ఉంచుతారా లేపుతారా చూద్దాము. మొత్తానికి ఎలిమినేషన్ ఎవరు బ్రో అంటే ఎలిమినేషన్ అయ్యింది ఎవరో కాదు, నిన్న బిగ్ బాస్ టైటిల్ నిన్న టికెట్ ఫినాలే గురించి భారీగా కష్టపడి దొంగేడు పేర్చి మొత్తం చేసినటువంటి రీతు చౌదరి గారు ఎలిమినేషన్ అయితే కాబోతున్నారు. అది సింగిల్ ఎలిమినేషనా డబుల్ ఎలిమినేషన్ అని చెప్పి బీబీ టీమింగ్గా ఆలోచన చేస్తూ ఉంది. మార్నింగ్ 10 o'clock వరకు వచ్చిన అప్డేట్ ప్రకారము డబుల్ ఎలిమినేషన్ పెడదామని చెప్పి, కానీ ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో లేదు సింగిల్ ఎలిమినేషన్ పెడతామని చెప్పి, కానీ మనకైతే 2 ఏవీలు అయితే రెడీ చేసి పెట్టారు. అది సుమన్ శెట్టి గారు, అటు రీతు చౌదరి 2 ఏవీలు అయితే రెడీ చేశారు. అలాగే 2 బజ్ ఇంటర్వ్యూలు కూడా రెడీ చేసి పెట్టడం అయితే జరిగింది. ఆల్రెడీ సాటర్డే షూట్ ఇంకా కంప్లీట్ కాలేదు. సో సాటర్డే షూట్లో తెలుస్తుంది మనకు డబుల్ ఎలిమినేషన్ సింగిల్ ఎలిమినేషన్ అని చెప్పి. ఇక్కడ డబుల్ ఎలిమినేషన్ అయితే 100% రీతు చౌదరి సుమన్ శెట్టి ఎలిమినేషన్ అవుతారు. ఒకవేళ సింగిల్ ఎలిమినేషన్ అయితే అది రీతు చౌదరి సండే ఎపిసోడ్లో అవ్వడం జరుగుతుంది. రీతు చౌదరి బాగానే గేమ్ ఆడింది కదా బ్రో, ఎందుకు ఎలిమినేషన్ కాబోతుందంటే కర్ణుడు సావుకు 100 కారణాలు అన్నట్లు రీతు చౌదరి ఎలిమినేషన్ కూడా చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ వారం రీతు చౌదరికి ఏమంటారు ఓట్స్ అయితే పడలేవు. నిన్న ఎపిసోడ్లో అంత ఏడిచినా కూడా తనకైతే ఓట్లు పడలేవు. బర్ని గారితో గొడవడం కూడా అది కారణము. అదేవిధంగా ఫస్ట్ నుంచి తను ఒక కన్నింగ్ ఏమడము, అలాగే డెమాన్ పవన్ తోటి లవ్ ట్రాక్ ఆడియన్స్కి ఇక్కడ నచ్చలేదు. ఫస్ట్ నుంచే రీతు చౌదరి యొక్క కన్నింగ్ ఏమన్నది ఆడియన్స్కి ఇక్కడ నచ్చలేదు కాబట్టి తనకి ఎవరు కరెక్ట్ కాలేదు. అందుకోసం తన ఓటు బ్యాంక్ తక్కువ ఉంది కాబట్టి ఎలిమినేషన్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది.
ఇది ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి కొత్త కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కళ్యాణ్ పడాల్ అవుతాడా, తనుజ అవుతుందా, ఇమేనల్ అవుతుందా, వీళ్ళు ముగ్గురుట్లో ఎవరైనా కూడా 100% హిస్టరీ క్రియేట్ చేసినట్లే. అది ఎలా అంటే ఒకరు కామన్ మ్యాన్, ఒకరు లేడీ కంటెస్టెంట్, ఒకరు కమెడియన్. సో ఎలా గెలిచినా కూడా వీళ్ళు ముగ్గురు అయితే హిస్టరీ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు.